హలో అండి, నమస్తే. నీ జీవితాన్ని నువ్వే మార్చుకో ఆడియో నవల 6వ భాగం మీకు వినిపించబోతున్నాను. ఈ నవలను వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? సునీల్ కి కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు. సార్ కోసం సునీల్ గారు వచ్చారు మేడం. వచ్చి చాలాసేపయింది. అలాగే ఉన్నారు. ఏమైనా చెప్పమంటారా? అంది రమ. ఏం అవసరం లేదులే, చూసి అతనే వెళ్ళిపోతాడు అంది సుచేత. అది వినగానే సునీల్ లేచి వెళ్లలేదు. షాక్తో బిగుసుకుపోయి కూర్చున్నాడు. ఎవరే అతను? అడిగారు సుచేత ఫ్రెండ్స్. ఆ రోజు ఫంక్షన్లో 4000 చీర కట్టి వచ్చిందని అన్నాను చూడు, గుర్తుందా మీకు? ఆ ఉంది. పేరు అమూల్య కదూ? హా, ఆవిడ గారి భర్తే ఇతను. రోజు ఇలా వస్తూనే ఉంటాడు. సుదీప్ ని సరిగా నిద్ర కూడా పోనివ్వడు. అసలు సుదీప్ ఆఫీస్ నుండి వచ్చేసరికి ఒక్కోసారి నైట్ 11 కూడా అవుతుంది. మార్నింగే వచ్చి లేపేస్తాడు. ఎక్కడో ఏదో వర్క్ ఉందని తీసుకెళ్తాడు. స్వయంగా ఏ పని చెయ్యలేడు. సుదీప్ ని బాగా వాడుకుంటుంటాడు. సుదీప్ ని వాడుకోవడమేంటి? ఇతనేమవుతాడు సుదీప్ కి? సుదీప్ కి అక్క భర్త. అంటే అమూల్య సుదీప్ వాళ్ళ అక్కయ్య? హా, సొంత అక్కయ్య. ఇతనేదో సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నాడని అమూల్యనిచ్చారట. కానీ ఇతను ఆ జాబ్ ని బ్యాక్ డోర్ లో తెచ్చుకున్నది కావడంతో ఆ ప్రాజెక్ట్ అయిపోగానే తీసేశారు. ఆ తర్వాత ఏం చేశాడో ఏమో, చేతులు బాగా కాల్చుకున్నాడట. అది చూడలేక మా శ్రీనాథ్ మా నాన్నగారి దగ్గర ల్యాండ్స్కేపింగ్ వర్క్ నేర్పించాడు. అది కూడా సింగిల్ గా చెయ్యలేక సుదీప్ కోసం ఇలా వస్తుంటాడు. ఈ రోజు సుదీప్ ముందే ఆఫీస్కు వెళ్లాడన్న విషయం తెలియక వచ్చుంటాడు. కొద్దిసేపు కూర్చుని అతనే వెళ్తాడులే, మనకెందుకు? అంది సుచేత నిర్లక్ష్యంగా. సుచేత, నీకో విషయం చెప్పాలి. మొన్న నేను మా అక్కయ్య పిల్లల్ని స్కూల్లో వదలాలని వెళ్ళినప్పుడు అక్కడ అమూల్యను ప్రిన్సిపల్ గా చూశాను. ఆవిడను చూడగానే నువ్వా రోజు ఫంక్షన్లో చేసిన హేళన గుర్తొచ్చి బాగా ఫీల్ అయ్యాను. నువ్వలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనిపించింది అంది ఫ్రెండ్. ఇప్పుడు కాదేమో, అప్పుడది కరెక్టే. ఇక నువ్వేం మాట్లాడకు అంది సుచేత. ఆ ఫ్రెండ్ ఒక్క క్షణం ఆగి, నీకు ఈ హోమ్ మేడ్ ఎక్కడ దొరికిందో గాని వర్క్ చాలా బాగా చేస్తోంది. ఇప్పటికి నా దగ్గర 4 మారారు అంది. టాపిక్ మారడంతో సోఫాలో కూర్చుని ఉన్న సునీల్ లేచాడు. ఇంటికి ఎలా వెళ్లాడో అతనికే తెలీదు. ఫ్రెండ్స్ ఇంటికెళ్తూ సుచేత చూడకుండా రమతో మాట్లాడారు. నీకు సుచేత ఇస్తున్న శాలరీ కన్నా ఇంకో 2000 ఎక్కువిస్తాం. నీకిష్టమైతే మా దగ్గరకొచ్చి ఉండొచ్చు. ఇదిగో మా ఫోన్ నెంబర్ అంటూ వాళ్ల ఫోన్ నెంబర్ రమకిచ్చి వెళ్లారు. ఒక 2 రోజుల తర్వాత రమ వాళ్లతో ఏం మాట్లాడుకుందో ఏమో, సుచేతకు తెలియకుండానే వాళ్ల దగ్గరకు వెళ్లిపోయింది. ఇప్పుడు సుచేత దగ్గర పని మనిషి లేదు. సునీల్ ఎందుకలా ఉన్నాడో అర్థం కాలేదు అమూల్యకు. ఏం జరిగింది సునీల్, అలా ఉన్నావు? రాత్రి ఎప్పుడు చూసినా కదులుతూనే ఉన్నావు. అప్పుడే అడుగుదాం అనుకున్నాను. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఏదైనా ఉంటే సుదీప్తో చెప్పు, వాడు చూసుకుంటాడు. నువ్విలా ఉండకు. నాకు ఏదోగా ఉంటుంది. నీ గురించి ఆలోచిస్తుంటాను. ఈ రోజంతా అదే చేశాను. స్కూల్లో సరిగ్గా ఉండలేకపోయాను అంది అమూల్య. అమూల్యను ఎప్పుడూ లేనంత ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు సునీల్. సునీల్లో వచ్చిన ఈ మార్పు అమూల్యకు బాగుంది. కాని అతనేమీ మాట్లాడకపోవడమే ఇబ్బందిగా ఉంది. ఎందుకలా ఉన్నావు సునీల్? ఏం జరిగింది? అడిగింది ప్రేమగా అమూల్య. ఏం లేదమూల్య, ఇక ముందు సుదీప్ హెల్ప్ లేకుండా నా బిజినెస్ నేను చేసుకోవాలనుకుంటున్నాను. చెయ్యగలనా లేదా అని ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పు, చెయ్యగలనా? ఎందుకు చెయ్యలేవు? చేసుకోగలవు సునీల్. కానీ అంటూ ఆగింది. కానీ అంటున్నావు, నీకు నమ్మకం లేదా? ఉంది సునీల్. నీకే నీ మీద నమ్మకం లేదు. నేనీ పని చెయ్యాలి, చేస్తాను, చెయ్యగలను అని నువ్వనుకోవు. ఇది నేను చెయ్యలేను అని ముందే ఫిక్స్ అయిపోతావు. నిన్ను నువ్వు భయపెట్టుకుంటావు అంది. నువ్వు చెబుతున్నది నిజమే అమూల్య అన్నాడు సునీల్. ఇలా అయితే ఎన్ని రోజులైనా ఇలాగే ఉండిపోతావు సునీల్. ఇలా కాదు, ఇంకోలాగా ఉండాలి అని నీకు నువ్వే ఒంటరిగా ముందుకెళ్ళాలి. అలా వెళితేనే ఏది చెయ్యగలవో ఏది చెయ్యలేవో తెలుసుకుంటావు. నీకు నువ్వు ఇంకా బాగా అర్థమవుతావు. మనకు మనం అర్థం కానంత వరకు ఏది ధైర్యంగా చెయ్యలేము. నాక్కూడా అలాగే అనిపిస్తోంది అమూల్య అన్నాడు సునీల్. అలా అని సుదీప్ హెల్ప్ తీసుకోవద్దని నేననడం లేదు. తీసుకో సునీల్.
వాడేమైనా నీకు పరాయివాడా? సొంత బావమరిదేగా. నువ్వు బాగుండడమే వాడికి కావాలి అంది. కానీ నా వల్ల సుదీప్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు అమూల్య. నాకెందుకో సుదీప్ను నేను బాగా వాడుకుంటున్నానేమో అనిపిస్తోంది అన్నాడు. అలా అనిపించడం మంచిదే. ఎందుకంటే వాడు నా తమ్ముడే అయినా సుచేతకు భర్త. వాడి మీద అధికారాలన్నీ ఆమెకే ఉన్నాయి. వాడు ఆమె సొంతం. ఆమెతోనే ఎప్పుడూ ఉండాలనుకుంటుంది. నువ్వు సుదీప్ను నీతో తిప్పుకోవడం ఎక్కువ రోజులు ఒప్పుకోదేమో అంది. అందుకే ఇక ముందు సుదీప్ దగ్గరకు వెళ్ళకూడదనుకుంటున్నాను అమూల్య అన్నాడు. వెంటనే అతని ముఖంలోకి చూసింది అమూల్య. అసలు నేనే నిన్ను సుదీప్ దగ్గరకు వెళ్ళొద్దని చెప్దామనుకున్నాను సునీల్. కానీ నువ్వు అసలే సెన్సిటివ్. మళ్ళీ ఏవైనా చేసుకుంటావేమోనని చెప్పలేదు అంది. లేదమూల్య, ఇక ముందు అలాంటి పనులేమీ చెయ్యను. నువ్వేం భయపడకు అన్నాడు సునీల్. మంచి నిర్ణయం సునీల్. ఎందుకంటే నువ్వు సుచేతకు ఆడపడుచు భర్తవు కాబట్టి నీ ముందుకొచ్చి తను నిన్నేమీ అనకపోయినా చాటుగా ఉండైనా నువ్వు వినేలా మాట్లాడగలదు. ఆ తరువాత నీ ముందే మాట్లాడగలదు. సుచేత గురించి నాకు బాగా తెలుసు. ఆ మనిషిని, ఆ నోటిని ఫేస్ చేయడం చాలా కష్టం. నా వల్లైతే అసలే కాదు. కానీ నీకై నువ్వే సుదీప్ దగ్గరికి ఇక వెళ్ళను అనడం బాగుంది. నాక్కూడా నా భర్త ఎవరి మీద డిపెండ్ కాకుండా బిజినెస్ చేసుకోవడం హ్యాపీగా ఉంటుంది కదా అంది. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అమూల్య. ఇప్పట్నుండి నన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో అలా ఉంటాను అన్నాడు సునీల్. సంతోషపడింది అమూల్య. సుచేత తను వినాలనే ఫ్రెండ్స్ ముందు తన గురించి మాట్లాడిందని ఇప్పుడు అర్థమైంది సునీల్కి. ఆ విషయాలేమీ అమూల్యకు చెప్పలేదు. హోమ్ మేడ్ రమ వెళ్లిపోయాక అవసరమైన ఫుడ్ అంతా బయట్నుండే తెప్పిస్తున్నాడు సుదీప్. సుచేతకు ఆ ఫుడ్ తినాలనిపించడం లేదు. అసలు రమ ఎందుకెళ్ళింది సుచేత? నీతో కాని నాతో కాని వెళుతున్నట్టు చెప్పలేదు అన్నాడు సుదీప్. నాక్కూడా అదే అర్థం కావడం లేదు అంది సుచేత. రాత్రి నువ్వు వామిటింగ్ చేసుకున్నప్పటినుండి నీతో ఈ ఫుడ్ తినిపించాలంటే భయంగా ఉంది. హోమ్ మేడ్ ఇప్పటికిప్పుడు దొరికినా ఇదిగో ఇలాంటి వాళ్లే దొరుకుతారు. కాస్త ఆలస్యంగానైనా మంచి వాళ్ళని పెట్టుకుందాం. కానీ ఇప్పుడేం చేద్దాం అన్నాడు సుదీప్. నేను అడ్జస్ట్ అవుతాను. నువ్వేం భయపడకు సుదీప్ అంది సుచేత. ఎన్ని రోజులని అడ్జస్ట్ అవుతావు? హోమ్ మేడ్ దొరికే వరకు నీకు ఇదే బాధ ఉంటుంది. అది నాకిష్టం లేదు. అమ్మను రమ్మని కాల్ చేస్తాను. వస్తుంది. నువ్వు కూడా అమ్మ దగ్గర కిచెన్ వర్క్ నేర్చుకోవచ్చు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి కిచెన్ వర్క్ నేర్చుకుంటాను. నా ఫ్రెండ్స్ కూడా అలాగే నేర్చుకుంటున్నారట. అత్తయ్యను పిలవకండి అంది సుచేత. పిలిస్తే ఏమవుతుంది? నీక్కూడా తోడుగా ఉంటుందిగా. నువ్వున్నావుగా నాకు తోడుగా. మా ఫ్రెండ్స్ దగ్గర కూడా వాళ్ళ అత్తయ్యలెవరూ లేరు. వాళ్లతో మనకేం పని? మన కంఫర్ట్ మనకు కావాలి. నాకు అత్తయ్య వస్తే కంఫర్ట్గా ఉండదు. ఎందుకు? ఎందుకంటే అత్తయ్యకు నేను వండి పెట్టాలి కాని అత్తయ్యతో నేను వండించుకుని తినకూడదు. నాకలా నచ్చదు. నేను వంట నేర్చుకున్నాక అత్తయ్యను పిలుచుకుందాం. నువ్వు వంటెప్పుడు నేర్చుకోవాలి? అమ్మనెప్పుడు పిలవాలి? అదయ్యేదేనా? ఎందుకు కాదు? అవుతుంది. నన్ను డిసప్పాయింట్ చెయ్యొద్దు. నేను వంట నేర్చుకుంటాను. నువ్వలా అంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సుదీప్. ఆశ్చర్యం దేనికి సుదీప్? నా ఫ్రెండ్స్ లో కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలే నడుపుతున్నారు. నేను వంట నేర్చుకోలేనా? వంట నేర్చుకోవడం ఇప్పుడు నాకు చాలా చాలా అవసరం తెలుసా? ఏమవసరం? ఏమవసరమంటే ఇన్ని రోజులు ఆకలి తెలియక ముందే నాకు నచ్చిన ఫుడ్ నా ముందుండేది. ఇప్పుడు అలా లేదు. ఏదైనా లేకపోతేనే కదా కావాలనిపిస్తుంది. అందుకేనేమో అప్పుడు రాని ఆలోచన ఇప్పుడొచ్చింది. ఎవరికైనా ఆకలైనప్పుడే కదా దాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తాం. ఇప్పుడు ఏం తిందామన్నా నాకు నచ్చిన ఫుడ్ దొరకడం లేదు. ఎప్పుడు చూసినా ఆకలిగానే ఉంటోంది. ఏం చెయ్యను చెప్పు? చెప్పేదేముంది సుచేత? ఎంత తినాలనిపించినా తినబుద్ధి కాని ఫుడ్ని నువ్వు మాత్రం ఎన్ని రోజులు తింటావు? కానీ నీలాంటి వాళ్లకు వంట చేయడం అనేది నువ్వనుకున్నంత ఈజీ కాదేమో. అది కూడా ఆలోచించు. ఆలోచించాను. దేనికైనా పట్టుదల, ఇంట్రెస్ట్ అవసరం సుదీప్. ఇలా చెప్పుకునే నన్ను నేను మౌల్డ్ చేసుకున్నాను. నువ్వింకేమీ మాట్లాడొద్దు. బయటికెళ్ళి అవసరమైన సామాన్లు కొనాలి. ఎప్పుడు వెళ్దాం అంది. ఈరోజు ఆఫీస్ నుండి ముందే వస్తాను. వెళ్దాం. సరే, నేను ఆఫీస్కెళ్తున్నా. డోర్ పెట్టుకో అన్నాడు.
అలాగే అంటూ డోర్ వరకు వెళ్ళింది సుచేత. ఒక 2 రోజులు గడిచాక యూట్యూబ్లో చూసి తనే స్వయంగా వంట చేసింది సుచేత. సుదీప్ తింటూ, ఈరోజు అన్ని ఐటమ్స్ బాగున్నాయి సుచేత, ఇదిగో ఇది కొంచెం తిను అంటూ ఆమె ప్లేట్లో పాలకూర ఫ్రై వేశాడు. దాన్ని చూడగానే వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తి వాంతి చేసుకుంది సుచేత. కంగారు పడ్డాడు సుదీప్. వెంటనే లేచి, ఏమైంది అంటూ వెళ్ళాడు. సుచేత అప్పటికే ముఖం మీద నీళ్లు చల్లుకుని చున్నీతో తుడుచుకుంటూ గబగబా బెడ్రూంలోకి వెళ్లి పడుకుంది. సుదీప్ వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు. ఎలా ఉంది అని అడిగాడు. నో ప్రాబ్లం సుదీప్, నువ్వు వెళ్ళి తినేసిరా. నువ్వు తినవా? తిన్నది మొత్తం పోయిందిగా, వచ్చి కొంచెం తిను. ఇక నా వల్ల కాదు, నేనక్కడికి రాను, నువ్వు వెళ్ళు. నువ్వు చేసిన వంటేగా, టేస్ట్ కూడా బాగుంది, నేను తింటున్నాను, నువ్వెందుకు తినలేకపోతున్నావు సుచేత? ఏం చెయ్యను సుదీప్, నాకు మార్నింగ్ వంట చేయడం మొదలుపెట్టినప్పటి నుండే తల తిరగడం మొదలైంది. ఆ వాసన పడకపోవడంతో వాంతవుతున్నట్టయింది. అసలు ఈ వంటలు ఎలా చేస్తారో ఏమో, నాకైతే చాలా కష్టంగా ఉంది. కనీసం నేను ఈ వంట చేయడానికి కూడా పనికిరానేమోననిపిస్తోంది. చచ, ఎందుకంత బాధపడతావు అన్నాడు సుదీప్. నాకు ఆ కిచెన్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది నాకు, అందుకే బాధగా ఉంది అంది సుచేత. నీకు ఈ పని కొత్త కదా, అందుకే అలా ఉందేమో అన్నాడు. మనసులో మాత్రం అల్లారు ముద్దుగా పెరిగింది కదా అనుకున్నాడు. జ్వరమేమైనా ఉందేమో, ఉండు చూస్తాను అంటూ వెళ్లి థర్మామీటర్ తీసుకొచ్చాడు. టెంపరేచర్ చెక్ చేశాడు. టెంపరేచర్ 98 డిగ్రీస్ ఉంది. నార్మలే అన్నాడు. సుచేత మౌనంగా ఉంది. రేపు కూడా ఇలాగే ఉంటే మనం హాస్పిటల్కి వెళదాం అన్నాడు. సరే, ఈలోపు అమ్మకి ఫోన్ చేసి నా ఓల్డ్ స్లిప్స్ తెప్పిస్తాను. ఓల్డ్ స్లిప్స్ దేనికి అన్నాడు. అవి పట్టుకెళ్తేనే ఏ డాక్టర్ అయినా నాకు కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తారు. అవునా? అయితే ఇంతకు ముందు కూడా నీకిలాగే అయిందా? అందుకేనా ఈ స్లిప్స్? లేదు లేదు, అవి వేరే. నేను రోజు వేసుకునే టాబ్లెట్స్ రాసిచ్చిన డాక్టర్ స్లిప్స్ అవి. అవి ఉంటే వెంటనే ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ దొరక్కపోయినా వేరే డాక్టర్ దగ్గరకైనా వెళ్ళొచ్చు. అయినా నేను ఆ డాక్టర్ దగ్గరే అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తాను. ఎందుకంటే నా హిస్టరీ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి అంది. మరి ఫోన్ చేయనా మీ మమ్మీకి? ఇప్పుడొద్దు, చూస్తాను. నాకు వంట చేయడం అలవాటు లేక ఇలా అవుతుందేమో. రేపు మన పక్క ఫ్లాట్ పనమ్మాయిని పిలిచి వంట చేయిస్తాను. అప్పుడు కూడా ఇలాగే ఉంటే హాస్పిటల్కి వెళదాం. అమ్మకి నేనే కాల్ చేస్తాను, నువ్వొద్దు అంది. సరే, అయినా ఒకసారి నేను గూగుల్ చేసి చూస్తాను, నీకెందుకు ఇలా అవుతోందో తెలుస్తుంది అంటూ మొబైల్ పట్టుకున్నాడు. వద్దులే, ఆ మొబైల్ ఇటివ్వు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ముందు నువ్వు వెళ్ళి అన్నం తినేసిరా అంది. అసలు ఆ రమ ఉండి ఉంటే నీకే ప్రాబ్లం వచ్చేదే కాదు, హ్యాపీగా ఉండేవాళ్లం అన్నాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది సుదీప్? చిన్న డిస్టర్బెన్స్ అంతే. నువ్వెళ్ళి తినేసిరా. నిన్నిలా చూస్తుంటే నాకు కూడా తినాలని లేదు. పాలు తాగుతాను, నీకు కూడా పాలు తెస్తాను అన్నాడు సుదీప్. అలాగే అంది సుచేత. సుదీప్ కిచెన్లోకి వెళ్ళాడు. తరువాతి రోజు సుచేత తన అనుకున్నట్టే పక్క ఫ్లాట్ వాళ్ల పనమ్మాయిని పిలిచింది. పనమ్మాయి వచ్చి వంట చేస్తున్నంతసేపు సుచేత కిచెన్ వైపు వెళ్లలేదు, హాల్లోనే కూర్చుంది. వంటయ్యాక పనమ్మ ఇంటికెళుతూ, మీరనవసరంగా రమను పోగొట్టుకున్నారు మేడం. ఆ 2000 మీరే ఇచ్చి ఉంటే రమ మీ దగ్గరే ఉండేది, మీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లేదే కాదు అంది. సుచేత ఉలిక్కిపడి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రమ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందా అంది. అవును మేడం, ఆ రోజు మీ ఫ్రెండ్స్కి మీ ఇంట్లో రమ చేసిన వంట బాగా నచ్చింది. మీరు చూడకుండా రమతో మాట్లాడుకున్నారు, ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. మీకన్నా 2000 ఎక్కువిస్తామని రమని వాళ్ల ఇంట్లో పెట్టుకున్నారు అంది. ఎంత మోసం! నాకు తెలియకుండానే నా దగ్గర ఉన్న రమని వాళ్ల ఇంట్లో పెట్టుకుంటారా? నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమే మేడం, రమ ఉండేది మా ఇంటి పక్కనే. అయితే నేను రమతోనే మాట్లాడతాను. అసలు నాకు తెలియకుండా నా ఫ్రెండ్స్ దగ్గరకు ఎందుకు వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో తెలుసుకుంటాను అంది కోపంగా. వద్దు మేడం, రమను వదిలేయండి. పనివాళ్లతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలే రమ నోటి మనిషి, పైకి మాత్రమే అలా ఉంటుంది అంది ఆ అమ్మాయి. నా ఫ్రెండ్స్ కూడా పైకి ఎంత బావుంటారు నాతో,
ఇలా చేశారేంటి అంది సుచేత. మీరిదంతా ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి మేడం. అసలే మీకు ఒంట్లో బాగాలేదు. మీ ఇంట్లో పనికి ఎవరన్నా దొరుకుతారేమో నేను కూడా అడుగుతాను. బయట వర్షం వచ్చేలా ఉంది. డోర్ పెట్టుకుని పడుకోండి అంటూ వెళ్ళిపోయింది పనమ్మాయి. సుచేతకు పడుకోవాలనిపించలేదు. మనసంతా ఉడికిపోతోంది. ఫ్రెండ్సే ఇలా ఉంటే ఇక ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో ఎలా తెలుస్తుంది? ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుని ఫ్రెండ్స్ కి కాల్ చేసింది. ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. స్క్రీన్ మీద పేరు చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశారు. స్పీకర్ ఆన్ చేసి ఇద్దరూ ఒకేసారి హలో సుచేత, ఏంటే ఫోన్ చేశావు? ఎలా ఉన్నావు అన్నారు. ఎలా ఉంటాను? ఫ్రెండ్స్ కదా అని మిమ్మల్ని నా ఇంటికి పిలిస్తే నా ఇంట్లో ఉన్న మెయిడ్నే పట్టుకుపోతారా? ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉంటుందానే? మీరసలు నా ఫ్రెండ్సేనా? రమ లేకుంటే నాకెలా నడుస్తుందనుకున్నారు? నాకు చిన్న పని కూడా చేసుకోవడం రాదని మీకు తెలీదా? ఎందుకు తెలీదు? నువ్వేమైనా మామూలుగా పెరిగావా? అడుగు తీసినా వేసినా నీ చుట్టూ పనివాళ్లేగా. అయితే ఇప్పుడు మేమేం చెయ్యాలి? వచ్చి నీ ఇంట్లో ఉండి పనులేవైనా చెయ్యాలా అన్నారు. ఏం మాట్లాడుతున్నారే? కొంచెమైనా తెలుగుండే మాట్లాడుతున్నారా? తెలివి నీకే ఉంది, ఒప్పుకుంటున్నావులే. ఇక ఫోన్ పెట్టేయ్. ఫోన్ పెట్టేస్తే రమను మీ దగ్గరే ఉంచుకోవాలనా? అదేం కుదరదు. ముందు నాకు రమను పంపించండి, లేకుంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? నా గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? హా, తెలుసు. ఎందుకు తెలీదు? మాకన్నా రమకే నీ గురించి బాగా తెలుసు. అందుకే నీ దగ్గర ఉండకుండా వచ్చేసింది అంటూ నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో చెప్పి నవ్వండి. రమకి నా గురించేం తెలుసు? కాస్త అదైనా అర్థమయ్యేలా మాట్లాడండి. ఏంటే అంతగా ఫీల్ అవుతున్నావు? నీ గురించి కాకపోతే నీ నోటి గురించి అనుకో. ఆ మాత్రం సవరించుకుని అర్థం చేసుకోలేవానే? ఉలికిపాటు మరీ ఎక్కువైంది నీకు. ఇలా కాదు, మీ ఇద్దరూ నా దగ్గరకు రండి, ఇక్కడ మాట్లాడుకుందాం. అక్కడికొస్తే కొడతావు, మాట్లాడవు. మొన్ననే బాడీ బిల్డింగ్ పోటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నావటగా? చెప్పార్లే, విన్నాం. వెటకారం ఎక్కువైంది మీ ఇద్దరికి, చెప్తాను. ఏం చెబుతావమ్మా? ఏం చెప్పను. రమను పంపండి, నాకు పని చేతకాక చస్తున్నానిక్కడ. రమ రాదట, దానికి నువ్వంటే భయమట. దానికి భయమేంటి? కొత్తగా మాట్లాడుతున్నారు. అసలు నేనేమన్నానని అది భయపడ్డానికి? ఏమన్నావో ఏమో ఎవరికి తెలుసు. ఒక్కోసారి నువ్వు నోరు విప్పితే చుక్కలు చుక్కలే కదా. అయినా నువ్వేమన్నా భరించడానికి రమ ఏమైనా శ్రేయనో అమూల్యనో అనుకుంటున్నావా? వాళ్ళనెందుకు తెస్తున్నారు మధ్యలోకి? ఇప్పుడు మన టాపిక్ కి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు? వాళ్లే వణికారు నీ మాటలకి ఆ రోజు ఫంక్షన్లో. పాపం అమూల్య అయితే నోరెళ్లబెట్టి అలాగే చూస్తూ కూర్చుంది. మేమున్నాం కదా, ఇక రమ ఎంత చెప్పు? ఏం చెప్పాలో ఏమో, నాకైతే మీ మాటలకి పిచ్చిలేస్తోంది. రమ లేకపోవడం వల్ల అలా ఉందిలే సుచేత. ఎవరో ఒకరు దొరికే వరకు కాస్త సంయమనం పాటించక తప్పదు నువ్వు అంటూ నవ్వి ఫోన్ పెట్టేశారు. సుచేత కోపంగా తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని బెడ్ మీదికి విసిరి కొట్టింది. సుచేత ఫ్రెండ్స్ ఫోన్ పెట్టేశాక, మనం సుచేతకు చేసింది తప్పేమీ కాదు. రమకు మనం డబ్బులు ఎక్కువ ఇస్తామన్నాము. రమ మన దగ్గరకొచ్చింది. అయినా ఆ రోజు ఫంక్షన్లో అమూల్యను హేళన చేయడం తప్పని మనమంటే సుచేత ఒప్పుకుందా? కాబట్టి ఇప్పుడు మనం చేసింది కూడా తప్పేమీ కాదు అనుకున్నారు. సరితమ్మ శ్రేయకు ఫోన్ చేసి, అమ్మా శ్రేయ, బాగున్నావా? శ్రీనాథ్, పాప ఎలా ఉన్నారు అంది. అందరం బాగున్నావాంటీ, మీరెలా ఉన్నారు అడిగింది శ్రేయ. బాగున్నాను శ్రేయ. అమూల్యకి ఫోన్ చేస్తే కలవలేదు. తను స్కూల్లో బిజీగా ఉన్నట్టుందాంటీ. నేను చెప్తాను మీకు కాల్ చేయమని. అలాగే శ్రేయ. మాట్లాడక చాలా రోజులైంది. పనిలో ఉంటుందని నేనే చెయ్యట్లేదు. సునీల్కి కూడా చేశాను, సిగ్నల్ లేదు. సునీల్ కూడా ఇప్పుడు చాలా బిజీ అయ్యాడాంటీ. ఇంతకు ముందులా లేడు. ఏది చేసినా పట్టుదలతో చేస్తున్నాడు. ఈ విషయంలో అమూల్య చాలా సంతోషంగా ఉంది. వాళ్ల గురించి నువ్విలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది శ్రేయ. ఒకసారి రండాంటీ, అందర్నీ చూడొచ్చు. సుదీప్ కూడా ఇప్పుడు బయటే ఉన్నాడు కాబట్టి కొద్ది రోజులు వాళ్ల దగ్గర ఉండొచ్చు.
నాకు వాళ్ళ దగ్గర కొద్ది రోజులు కాదు, ఒక్కరోజు కూడా ఉండాలని లేదు శ్రేయ. నేను వాళ్ళ దగ్గర ఉందామని సుదీప్ని బయటకెళ్ళి ఉండమనలేదు. కేవలం వాడికంటూ ఒక అడ్రస్ ఉంటుందని అలా చెప్పాను. నేను చెప్పినట్టే చేశాడు. మీరు చాలా మంచి పని చేశారాంటీ. నా కోరిక కూడా అదే. మీ వర్ధన మావయ్య కానీ, సహజ కానీ ఈ మధ్యన నీతో మాట్లాడారా శ్రేయ? ఎందుకంటీ అలా అడుగుతున్నారు? ఏం లేదు శ్రేయ. వాళ్ళమ్మాయి వాళ్ళ దగ్గర లేనందుకు బాధపడుతున్నారేమో అని అలా అడిగాను. వాళ్ళకేం బాధ ఆంటీ? ప్రతి వీకెండ్‌కి సుచేతను రెస్టారెంట్‌కి తీసుకెళ్లి వాళ్లకు చూపిస్తూనే ఉన్నాడు సుదీప్. అయితే ఈ విషయం సుచేతకు తెలీదు. అలాగే వాళ్లకు తెలియకుండా వాళ్లను సుచేతకు చూపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండాంటీ, సుదీపు వాళ్లను బాధపడనిస్తున్నాడా? లేదమ్మా. వాడు అందరి మనసుల్ని అర్థం చేసుకుంటాడు. అందరం బాగుండాలనుకుంటాడు. అందుకేగా ఆంటీ, మా మామయ్య సుచేతను సుదీప్‌కిచ్చాడు. సుదీప్ ఇప్పుడు మీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడా లేక అలాగే ఉన్నాడా ఆంటీ? లేదమ్మా. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఇంతకు ముందులా కట్ చేయకుండా మాట్లాడుతున్నాడు. సుచేత గురించి కూడా మాట్లాడుతుంటాడు. సుచేత ఇప్పుడిప్పుడే వంట నేర్చుకోవడానికి ట్రై చేస్తుందట. పర్వాలేదు, వాళ్ళు బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. సరే ఆంటీ, మీకు నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది శ్రేయ. బెడ్ మీద విసిరి కొట్టిన ఫోన్ అందుకుని సుదీప్కి కాల్ చేసింది సుచేత. సుదీప్ కాల్ లిఫ్ట్ చేయగానే నా ఫ్రెండ్స్ చూడండి ఏం చేశారో అంటూ జరిగింది మొత్తం ఫోన్లో చెప్పింది. ఆ ఫ్రెండ్స్ ఏదో తన ముందే ఉన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడింది. సుదీప్కి చిరాకనిపించింది. అయినా సుచేతను ఏమీ అనలేదు. నేను తర్వాత మాట్లాడతాను సుచేత. కొలీగ్స్ అందరూ పక్కనే ఉన్నారు. కెఫెటేరియాకు వచ్చాం అన్నాడు. అది కాదు సుదీప్, అసలు వాళ్ళు నా ఫ్రెండ్సేనా? ఫ్రెండ్సే అన్నాడు చిరాగ్గా. ఫ్రెండ్స్ అయితే అలా ఉంటారా? అంది. ఫ్రెండ్స్ కాబట్టే అలా ఉన్నారు. మంచి జరిగినా చెడు జరిగినా ఫ్రెండ్స్ వల్లే జరుగుతుంది. బయట అలాగే ఉన్నారు కొందరు ఫ్రెండ్స్. నీకు వాళ్ల వల్ల ఏం జరిగింది అనేది నీకు తప్ప ఎవరికీ తెలీదు. చెప్పినా ఎవరర్థం చేసుకుంటారు? వదిలేయ్, వేరే మెయిడ్ని పెట్టుకుందాం. నాకు చాలా కోపంగా ఉంది సుదీప్. నాకు తెలుస్తోంది సుచేత, నువ్వు చాలా కోపంగా ఉన్నావని. నేనొచ్చే వరకు డోర్ పెట్టుకుని పడుకో. ఇదేమీ ఆలోచించకు. నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు సుదీప్. ఏంటి సుదీప్, నీ వైఫ్కి మా గురించే ఏదో చెప్తున్నట్టున్నావ్ అన్నాడు కొలీగ్. మీ గురించి కాదు, వాళ్ల ఫ్రెండ్స్ గురించి సుచేత ఏదో చెప్తుంటే మాట్లాడుతున్నాను అన్నాడు. ఓ అవునా, సరే కాని నువ్వు పెళ్ళై ఇన్నాళ్లైనా లంచ్ బాక్స్ తెచ్చుకోవడం లేదు, ఎందుకు? మా సుచేతకు వంట రాదు అన్నాడు. అది వినగానే వాళ్లలో ఒకతను గట్టిగా నవ్వి, ఎలా నమ్మావు? మొన్న నీ టీంలో కొత్తగా జాయిన్ అయిన రాజేష్ని నమ్మినట్టు నమ్మావా అన్నాడు. రాజేష్ ఏం చేశాడు? రాజేష్ని అంటున్నావు అన్నాడు వేరే అతను. మనోడు రాజేష్కి కేటీ ఇచ్చాడు. రాజేష్ అదంతా విన్నాక కూడా సుదీప్ తోటే వర్క్ చేయించుకున్నాడు అన్నాడు. ఓ అవునా, అలాగా అన్నాడతను. అవును, అంతే కదా సుదీప్ అన్నాడతను. అతన్ని చూడగానే కోపంతో సుదీప్ కళ్ళు ఎర్రబడ్డాయి. సుదీప్ని చూసి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి పాటికి వాళ్లు వెళ్లిపోయారు. సుదీప్ కాల్ కట్ చేశాక సుచేత సెల్ ఫోన్ని సోఫాలో పడేసి కొద్దిసేపు అక్కడే కూర్చుంది. ఆ తర్వాత లేచి వెనక డోర్ తీసుకుని కారిడార్లోకి వెళ్ళింది. అందరూ తలుపులు పెట్టుకుని ఎవరి ఫ్లాట్లో వాళ్లున్నారు. బయట సన్నగా వర్షం పడుతోంది. వాతావరణం బాగుంది. కారిడార్లోనే కొద్దిసేపు నడుద్దామనుకుంది. నడవడం మొదలుపెట్టింది. నడుస్తుంటే భరించలేని వాసనొచ్చింది. అటు చూడగానే ఓ మూలకు డస్ట్బిన్ నిండి కింద పడిపోయి ఉంది. దాన్ని చూడగానే చిచి అంటూ ఆ డస్ట్బిన్ పెట్టిన వాళ్ల ఇంటి తలుపు తట్టింది. వాళ్లు తలుపు తీయలేదు. అసహనంగా చూసింది. ఈసారి తలుపును చేత్తో కాకుండా కాలితో తన్నింది. గట్టిగా శబ్దం రావడంతో తలుపును తన్నేదెవరు అంటూ దఢాలన తలుపును తీసింది నడువయసు మహిళ. తలుపు తంతున్నావెందుకమ్మాయ్ అంది. అప్పటికే నడుం మీద చేతులుంచుకుని రెడీగా నిలబడి ఉన్న సుచేత, ఏంటి ఆ చెత్తేంటి, ఆ కంపేంటి, ఉండాలా వద్దా
అంది. ఆమె డస్ట్‌బిన్ వైపు చూడకుండానే పనమ్మాయి రాలేదు. అయితే ఏంటి? అంది. అయితే ఏంటా? నేను వాకింగ్ చేసుకోవద్దా? నువ్వు వాకింగ్ ఇక్కడా చేసేది? కిందికెళ్ళి చేసుకో. వర్షం పడుతుంది కనిపించట్లేదా? కనిపిస్తే ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెంటనే ఆ డస్ట్‌బిన్ తీసేయండి. ఇప్పుడా? ఇప్పుడే? కుదరదు. ఎందుకు కుదరదు? ఆమె మాట్లాడకుండా లోపలికెళ్ళి తలుపు పెట్టుకుంది. మళ్ళీ తలుపు తన్నింది సుచేత. ఏంటమ్మాయ్, మాటిమాటికి తలుపు తంతావ్? ఏమనుకుంటున్నావ్? మా తలుపు ఉండాలా ఊడాలా? నేనిక్కడ ఉండాలా పోవాలా? ఈ కంపెలా భరించాలి? ఇది మనుషులు తిరిగే చోటా కాదా? నీ పాటికి నువ్వు తలుపు పెట్టుకుని దర్జాగా లోపలుంటే నేనీ చెడు వాసన పీల్చుకోవాలా? నువ్వు కూడా లోపలికెళ్ళి తలుపు పెట్టుకో అందావిడ. నేను లోపలికెళ్ళి నీలాగా తలుపు పెట్టుకోను. తలుపు పెట్టుకోకపోతే వెళ్ళి నీ చేతనైంది చేసుకో. నాకు చేతనైంది చేసుకోవాలా? ఉండు, ఇప్పుడే అసోసియేషన్ సెక్రటరీకి కంప్లైంట్ చేస్తాను అంది. మంచి పని తల్లి, ముందు నువ్వా పని చెయ్యి. నీతో పడే కన్నా అదే బెటర్ అందావిడ. చిచి, ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు అంది సుచేత. అది వినగానే డోర్ పెట్టుకోబోతూ ఆగి, చిచి అంటున్నావ్? ఇలాంటి వాళ్ళు అంటున్నావ్? నేనెలా కనిపిస్తున్నాను? అంటూ గద్దించిందావిడ. అసలు నేనెవరో తెలుసా నీకు? మా నాన్నెవరో తెలుసా? అంది సుచేత. అబ్బో, దిగొచ్చిందమ్మా పెద్ద మినిస్టర్ కూతురు. అంతకన్నా ఎక్కువే అనుకో నా గురించి. అంత ఎక్కువే అయితే ఇలాంటి అపార్ట్మెంట్లో ఉంటున్నావే? నువ్విక్కడికి వచ్చినప్పుడే తెలిసింది నువ్వెవరో పెద్ద గొప్పలు పోకు. వీళ్ళిద్దరి గొడవ విని వేరే ఫ్లాట్ వాళ్ళు బయటకొచ్చి చూశారు. వాళ్ల గొడవ ఎంతకీ ఆగకపోవడంతో వెంటనే అసోసియేషన్ సెక్రటరీకి ఫోన్ చేసి, ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో గొడవ జరుగుతుంది, మాకేంటండి ఈ న్యూసెన్స్ అన్నారు. అక్కడికి అసోసియేషన్ సెక్రటరీ వచ్చే వరకు ఆ గొడవ జరుగుతూనే ఉంది. ఆవిడ సుచేత వైపు వేలు చూపించి బెదిరిస్తూ, ఇంతసేపు మా పక్క ఫ్లాట్ వాళ్ళని మర్యాదిచ్చి మాట్లాడాను. మా ఆయన పోలీస్. ఒక కంప్లైంట్ ఇచ్చానంటే నీ సంగతి తేలుస్తాడు అంది. ఏంటి తేల్చేది? మీ ఆయన పోలీస్ అయితే ఇలా రోజుల తరబడి డస్ట్‌బిన్లు నింపి మనుషులకి రోగాలొచ్చేలా చేయమంటాడా? ఆయన్ని కూడా రమ్మనండి, నేను మాట్లాడతాను. అప్పుడు ఎవరి మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాలో తేలిపోతుంది. అప్పటి వరకు నేనిక్కడి నుంచి కదిలేదే లేదు అంది సుచేత. అసోసియేషన్ సెక్రటరీకి విషయం పూర్తిగా అర్థమైంది. సుచేతతో చాలా నెమ్మదిగా, చూడమ్మా, నేనిప్పుడే ఈ డస్ట్‌బిన్ తీయించేస్తాను, మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు. నేను వెళ్ళను, ఆవిడ నాకు సారీ చెప్పాలి అంది సుచేత. నేనెందుకు సారీ చెప్పాలి? ఎందుకా? నన్ను మినిస్టర్ కూతురంది. వాళ్ల పోలీస్ ఆయనతో చెప్పి నా సంగతి తేలుస్తానంది. అందుకే నాకు సారీ చెప్పాలి అంది మొండిగా సుచేత. నేను నీకు సారీ చెప్పను. నా తలుపును తన్నినందుకు నువ్వే నాకు సారీ చెప్పాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావ్? అంటూ తలెగరేసింది సుచేత. ఏం చెయ్యాలో తెలియక సుదీప్కి ఫోన్ చేశాడు సెక్రటరీ. అక్కడేం జరుగుతుందో సుదీప్తో చెప్పాడు. ఈ లోపల వాచ్మెన్ వచ్చి డస్ట్‌బిన్ తీసి బయట పడేసొచ్చాడు. అక్కడ ఫినాయిల్ చల్లి శుభ్రం చేశాడు. ఇప్పుడు బాగుంది. సుచేత అలాగే నిలబడి ఆమె వైపు చూస్తూ అరుస్తోంది. ఎంత చెప్పినా ఆగడం లేదు. ఆఫీసు నుండి టెన్షన్ పడుతూ వచ్చిన సుదీప్ సుచేత అరుపులు విని బిత్తరపోయాడు. లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తాడు. లిఫ్ట్ పనిచేయడం లేదు. త్వరగా పైకెళ్లి సుచేతను ఆపాలని మెట్ల మీద స్పీడుగా వెళ్లాడు. స్లిప్ అయ్యాడు. దొర్లుకుంటూ వెళ్లి గోడకు గుద్దుకున్నాడు. మోచెయ్యి పగిలి బ్లడ్ వచ్చింది. అదేం పట్టించుకోకుండా గబగబా సుచేత దగ్గరకు వెళ్లాడు. సుచేతను రెక్కపుచ్చుకుని బరబరా ఇంట్లోకి లాక్కెళ్లకుండా, రా సుచేత అంటూ నెమ్మదిగానే తీసుకెళ్లాడు. సుచేత కూడా సారీ విషయం మర్చిపోయినట్టు సుదీప్తో లోపలికెళ్ళింది. లోపలికి వెళ్ళాక సుదీప్ ఏం మాట్లాడలేదు. తనకి వస్తున్న కోపంలో ఏం మాట్లాడినా మామూలుగా ఉండదు, పెద్ద గొడవే అవుతుంది. అందుకే తనను తాను సముదాయించుకుంటున్నాడు. సుదీప్ వైపు చూసి, అనవసరంగా లోపలికి తీసుకొచ్చారు అంది సుచేత. నాకు చాలా హెడ్ఏక్గా ఉంది, అందుకే తీసుకొచ్చాను. హెడేక్ దేవుంది సుదీప్, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోదా? అయినా ఇలాంటి వైలెన్స్ ను కంటిన్యూ చేసే ఓపిక, ఆసక్తి నాకు లేవు. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఒకరినొకరు మాటలతో హింసించుకోవడం ఎక్కువైంది.
మా ఆఫీసులో కూడా ఈరోజు ఇలాంటి న్యూసెన్సే జరిగింది. అందుకే హెడేక్ వచ్చింది. నాది సరే. ఈరోజు నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? లేదు. 2 రోజులైంది టాబ్లెట్ వేసుకోక. అందుకేనా ఇలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్లి కాఫీ కలుపుకుని ఆమె రోజూ వేసుకునే టాబ్లెట్ తీసుకునొచ్చాడు. ముందీ కాఫీ తాగి టాబ్లెట్ వేసుకో అంటూ ఆమె చేతికి కాఫీతో పాటు టాబ్లెట్ ఇచ్చాడు. కాఫీ తాగాక చెప్తావా సుదీప్ నేనెలా ఉన్నానో? అంది. టాబ్లెట్ కూడా వేసుకుంటే చెప్తాను అన్నాడు సుదీప్. కాఫీ తాగి టాబ్లెట్ వేసుకుంది. ఇప్పుడు చెప్పు సుదీప్, ఎలా ఉన్నాను? అడిగింది. బాగున్నావు. కొద్దిసేపు పడుకుని నిద్రపోయి లేచావనుకో ఇంకా బాగుంటావు. పద అంటూ ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. అప్పుడు చూసింది సుచేత సుదీప్ మోచేతికి బ్లడ్ రావడం. అయ్యో, ఏంటి సుదీప్, బ్లడ్ వస్తోంది. ఈ దెబ్బెలా తగిలింది? ఎలా అంటే లిఫ్ట్ పనిచేయలేదు. మెట్ల మీద వస్తూ పడిపోయాను. మోచెయ్యి గోడకు తగిలింది. సరే, నువ్వు పడుకో అన్నాడు. మరి ఆ దెబ్బ సంగతి? నేను చూసుకుంటాన్లే, టెన్షన్ పడకుండా నిద్రపో అని ఆమెను పడుకోబెట్టి తలుపు దగ్గరగా వేసి హాల్లోకొచ్చాడు. సుచేత ఎందుకిలా ప్రవర్తిస్తోంది? తల్లి తండ్రితో, ఫ్రెండ్స్తో, బంధువులతోనే కాక ఇలా పక్క ఫ్లాట్ వాళ్లతో కూడా ఈ గొడవలేంటి? చూస్తుంటే తన యూకే ఫ్రెండ్ భార్యకి సుచేతకి పోలికలేమైనా ఉన్నాయా? ఆ ఊహ వస్తేనే భయంగా ఉంది సుదీప్కి. సుదీప్కి మొన్ననే కాల్ చేశాడు యూకే ఫ్రెండ్. నా వైఫ్ చూడు సుదీప్ ఎలా చేసిందో. పెళ్లి చేసుకుని యూకే తీసుకెళ్లానా గట్టిగా 2 నెలలే అయింది. బ్రిడ్జ్ ఎక్కి నీళ్లలో దూకింది. అక్కడెవరో చూసి పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ల హెల్ప్తో నేనా డెడ్ బాడీని ఇండియాకు పంపాను. అప్పటి వరకు కామ్గా ఉన్న వాళ్ల పేరెంట్స్ డెడ్ బాడీని రిసీవ్ చేసుకోగానే నా మీద కేసు పెట్టి ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. ఇండియాలో ఉండే నా పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టారు. ఇదంతా చూస్తుంటే మెంటల్ కండిషన్ బాగాలేని అమ్మాయిని కావాలనే నాకిచ్చి పెళ్లి చేసి డబ్బు కోసం ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారనిపిస్తోంది. ఇప్పుడు నాకు యూకేలో ఉన్నానన్న సాటిస్ఫాక్షన్ కొంచెం కూడా లేదు అంటూ బాధపడ్డాడు ఫోన్లో. అది గుర్తొస్తుంటే తన పరిస్థితి కూడా అంతేనేమోననిపిస్తోంది సుదీప్కి. మంచివాడివి, నెమ్మదస్తుడివి అంటూ ఎప్పుడెలా బిహేవ్ చేస్తుందో తెలియని అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేసి ఉంటాడు వర్ధన్రావు. లేకుంటే ఏ అమ్మాయైనా అంతమందిలో నిలబడి అంత రచ్చ చేస్తుందా? అలా నోటికొచ్చినట్టు అరుస్తుందా? ఏదో లోపం ఉంది సుచేతలో. ఆ లోపమేంటో ఇప్పుడే తెలుసుకోవాలి అని ఫోన్ అందుకుని సహజకు ఫోన్ చేశాడు సుదీప్. చెప్పు బాబూ, సుచేత ఎలా ఉంది? ఏం చేస్తుంది? అంది సహజ. ఇప్పుడే పక్క ఫ్లాట్ వాళ్లతో గొడవ పెట్టుకుంది. అక్కడున్న వాళ్లు అసోసియేషన్ సెక్రటరీకి ఫోన్ చేసి పిలిపించారు. ఆయనొచ్చి చెప్పినా వినలేదు. నాకు ఫోన్ చేసి నన్ను పిలిపిస్తే వచ్చాను. ఇప్పుడే లోపలకు తీసుకొచ్చి కాఫీ ఇచ్చి టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను. నాకేంటండి ఈ బాధ? ఆఫీసులో నాకుండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఏదని చూడాలి నేను? అసలేంటి మీ అమ్మాయిలో ఉండే ప్రాబ్లం? మీరు చెప్పినట్టు తలనొప్పి అయితే కాదు, ఇంకేదో ఉంది. దాస్తున్నారు అన్నాడు సుదీప్. దాచటానికేముంది బాబూ, అలాంటిదేం లేదు అంది సహజ. ఏం లేకుంటే మా అక్కతో, వాళ్ల ఫ్రెండ్ శ్రేయతో, నాగామృత ఆంటీతో, తన ఫ్రెండ్స్తో ఎందుకలా గొడవ పెట్టుకుంటుంది? అందరమ్మాయిలు ఇలాగే ఉన్నారా? కొంచెం కూడా లౌక్యం అనేది ఉండదా? గారాబంగా పెరిగింది అంది సహజ. అసలు ఈ మధ్యన డైట్ కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. హాస్పిటల్కి వెళదామంటే తన ప్రిస్క్రిప్షన్స్ మీ దగ్గరున్నాయట, మీకు కాల్ చేస్తానంది. ఈ లోపలే పక్క వాళ్లతో గొడవ. తనున్న ఈ స్థితిలో ఈ గొడవలు అవసరమా? అన్నాడు. అయ్యో అవునా? మీ మామయ్య గారు ఇంకో గంటలో వస్తారు. ఆయనొచ్చాక ఇద్దరం వస్తాం. మేమొచ్చి మాట్లాడతాం. నీకే ఇబ్బంది లేకుండా చూస్తాం. సుచేత జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసింది సహజ. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 7వ భాగంలో వినిపిస్తాను.